మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించి తొలిరోజు కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. గత రికార్డులన్నింటినీ అధిగమించి ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉండటంతో చాలా చోట్ల థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో రీరిలీజ్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్స్ జాబితాలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. భవిష్యత్లో అంత సులువుగా ఎవరూ అందుకోలేనంత రేంజ్లో సత్తా చాటింది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రిలీజ్ చిత్రంగా బాహుబలి ది ఎపిక్ నిలిచింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా విజయ్ గిల్ 10 కోట్ల రూపాయలు గ్రాస్తో ఉంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ 8 కోట్ల రూపాయలు గ్రాస్తో ఉంది. ఇప్పుడా రికార్డ్స్ అన్నీ ప్రభాస్ సినిమా దాటేసింది. బాహుబలి ది ఎపిక్ మొదటి రోజే ఏకంగా 10 రూపాయలు 4 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్సైట్ సాక్నిల్ పేర్కొంది. అదే గ్రాస్ పరంగా చూస్తే 18 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతటి రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమా ఏదీ లేదు. ఇలా రీరిలీజ్తో బాహుబలి తన మార్క్ ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపింది. బాహుబలి ది ఎపిక్ రీరిలీజ్తో తన అద్భుతమైన మార్క్ ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక రీరిలీజ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచి భవిష్యత్ చిత్రాలకు ఒక సవాలుగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను